హైదరాబాద్ రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. వేదిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కానీ వేడిమి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పాకుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నోటి నుండి జారిన బ్యాడ్ బ్రదర్స్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రపంచంలో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరిని ఒకే గీతలో ఉంచుతూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్న జంటగా అభివర్ణించడం అది కేవలం రాజకీయ వ్యంగ్యం కాదు, స్పష్టమైన రాజకీయ తూట. రాష్ట్ర అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదని చెప్పిన సీఎం గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనలో అప్పులు, అవినీతి, అహంకార పాలన రాష్ట్రాన్ని సగం వెనక్కి లాగిందని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ను గ్రోత్ ఇంజన్ గా మలిచింది కాంగ్రెస్ అని రేవంత్ స్పష్టంగా పేర్కొనడం, పరోక్షంగా కేటీఆర్, కిషన్ రెడ్డిలకు సవాలు విసరడమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తు ఎవరి చేతుల్లో సురక్షితమనే ప్రశ్నలు ఓటర్ల ముందుంచడం. ఉప ఎన్నిక వేదికగా రాష్ట్ర రాజకీయ త్రివేణి సంగమాన్ని ఒక్కసారిగా సెంటర్ స్టేజిలో తీసుకురావడం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. ఇక హైదరాబాద్ బాగుపడాలంటే బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ మాత్రమే అని చెప్తూ ఎన్నికల సమరాన్ని సీటు ఫ్యూచర్ వర్సెస్ పొలిటికల్ ఫ్యామిలీగా మలచడానికి సీఎం చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అద్భుతంగా కూడా ఉందంటున్నారు ఇక కాంగ్రెస్ శ్రేణులు. కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని, మరి జనార్దన్ రెడ్డిని. హైదరాబాద్కి తాగునీళ్లు కానీ, హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ, హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం, నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. ఈనాడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్, కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాద్ నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇవాళ 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇది కేవలం స్థానిక పోటీ కాదు, ఇది రాష్ట్రీయ దిశను నిర్ణయించే పాఠం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం విమర్శలు కాదు, బీఆర్ఎస్ పాలనపై సమగ్ర ఛార్జ్ షీటు. కాళేశ్వరం కూలిపోయిందంటే అది ప్రాజెక్టు కాదు, పాలన కూలిందని దాని అర్థమని అన్నారు. సచివాలయం వాస్తు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రజలపై నిఘా సాధనంగా వాడడం, ఇవన్నీ గత పాలనలో పబ్లిక్ మనీ ప్రైవేట్ అజెండాగా మారిందని సీఎం మండిపడ్డారు. బ్యాడ్ బ్రదర్స్ అన్న ఒక్క మాటతోనే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సర్క్యూట్లోనే షాక్ లోకి నెట్టేశారు. ఇక కేటీఆర్, కిషన్ రెడ్డి జంటపై నేరుగా దాడి చేయడం, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ఆరోపణ ఇది కేవలం వ్యాఖ్య కాదు, 2 పార్టీలకు ఒకేసారి తూట. జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశించిన ఈ వ్యాఖ్య ఉప ఎన్నికల హీటును తక్షణమే పెంచేసింది. ఇక హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ కాంగ్రెస్ అని రేవంత్ ధైర్యంగా ప్రకటించడంతో బ్యాడ్ బ్రదర్స్ వర్సెస్ గ్రోత్ ఇంజన్ ఎవరి మాటలు నమ్ముతారు ఓటర్లు అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇక ఇదే విషయంపై మనతో పాటు చర్చించడానికి జూమ్ లో జాయిన్ అవుతున్నారు కరాటే రాజ్ నాయక్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్, అలాగే మోహన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతున్నారు. ఇద్దరికీ నమస్కారం అండి. నమస్తే అండి. చూసుకున్నట్టయితే రాజు నాయక్ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇలాంటివి చేశారు కదా, దీనిపై మీరు అసలు ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో మేడం నమస్తే మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ మాటలు ఎట్లా వచ్చేసినాయంటే, ఒక ముఖ్యమంత్రి అనే సోయి మర్చిపోయి, ముఖ్యమంత్రిని నేను ఈ రాష్ట్రానికని మర్చిపోయి బ్లాక్ మెయిల్లకు దారి తీసిండు. అంటే భయపెడుతున్నాడు, ప్రజలను భయపెట్టిస్తున్నాడు. ఏదో ఇక కొత్తగా ప్రాస కలిసిందని, యాస కలిసిందని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని మాటలే తప్ప, సొంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విన్నట్లయితే మనం ఒకసారి, నన్ను దొంగగా చూస్తున్నారు, నాతో అయితే లేదు, నన్ను కోసుకొని తింటారా, నా దగ్గర రూపాయి అప్పు కూడా పుడతలేరు, నేను అక్కడిక్కడ ఢిల్లీ కానీ అక్కడిక్కడ పోతే నన్ను చెప్పులు ఎత్తుకుపోయి చెప్పుల దొంగగా చూస్తున్నారు అని చెప్పేసి మాటలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటలు ఇవి కావు. దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మేటిగా చేసి ఆయన చేతికి ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని పురోగమనం వైపు తీసుకుపోయేది దేవుడే కానీ తిరోగమనం వైపు దూసుకొస్తున్నాయి. ఎప్పుడైతే రాకెట్ ఒక్కొక్కసారి విఫలించాల్సినటువంటి ప్రయత్నాలు అవి మధ్యలోనే బాంబ్ అని పేలిపోయి కిందికి భూమి మీద అంతే వేగంగా రిటర్న్ వచ్చి పడుతుంటాయి అన్నమాట. సేమ్ ఇదే ఈయన పరిస్థితి అట్లనే అయింది. ఏదైతే సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఒకటే సంవత్సరంలో 2.5 లక్షల కోట్లు ఈయన ఇంకా 19 నెలల కాలంలోనే 19-20 నెలల కాలంలోనే 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఇక అప్పో అని చెప్పేసి అప్పు మీదనే మాట్లాడుతున్నావు. ఈ 2 సంవత్సరాలలో నువ్వేం మాట్లాడినావు? రెఫరెండం ఈ ఎలక్షన్ అంటే రెఫరెండం లేదు, ఏమీ లేదు, ఏమైనా ఓడిపోతే అంటే ఆయనకు తెలిసిపోతుంది అనమాట, మేము ఓడిపోతున్నామని చెప్పేసి ఈ రెఫరెండం అంటే మేము రెఫరెండం కాదు, మేము ఓడిపోతే మేము సమీక్షించుకుంటాం, రాజకీయాలు అవన్నీ ఏముంటాయి, మేము సమీక్షించుకుంటాం అని చెప్పిండు. గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు 2018లో ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఏం మాట్లాడింది మేడం అంటే, కానీ రాజకీయ సన్యాసం తీసుకోలే ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు ఏం మాట్లాడతారంటే, ఉదయం లేచి వకు నోటు కేసులో అడ్డంగా 50 లక్షల రూపాయలతో వీడియోలలో దొరికినటువంటి దొంగలే ఇంకేం మాట్లాడతారు? ఇంకెక్కడ ఉంది? తెలంగాణలో జూబ్లీ ఎన్నికల్లో ఎవరైతే వీళ్ళ మంత్రులు ఆ బూతులు కానీ ఇన్ఛార్జీలు అక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు అక్కడ ప్రశ్నిస్తున్నారు, అయ్యా నీ 2500 ఏవి? నువ్వు బిడ్డకైతే బిడ్డకు, కోడలైతే కోడలకు, తల్లి ఉంటే తల్లికి అందరికి 2500 ఇస్తాను మహిళలకు. ఆ 2500 ఏవి? కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పెన్షన్ కాక నువ్వు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు, మరి ఆ పెన్షన్ ఏది? సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ల మీద. అయితే రాజు గారు ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. మోహన్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మీరు అసలు సమర్థిస్తారా? ఏమంటారు దీనిపై మీరు? మీకు పిఆర్కే యాజమాన్యానికి అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరుడికి కూడా నా యొక్క నమస్కారాలు. నేనేమంటున్నా మేడం, ఇప్పుడు సోదరుడు మాట్లాడుతూ పాడిందే పాట బాజ్మల్ల ఆట అని కూడా వెనకడికి సామెత ఉంటుంది. సరే, నేనేమంటున్నా, ఇప్పుడు గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో, అంటే డిసెంబర్కి 2 సంవత్సరాలు ప్రజలకు వ్యత్యాసం. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించిన పాలన చూస్తున్నారు, ఈ 2 సంవత్సరాల పాలనను కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఇప్పుడు ఒక్కటి, మేము ఓడిపోతాము అన్న భయం మాకుంది అన్న తన సోదరుడు అంటున్నాడు కదా, ఇదే మాట 2013 ఎన్నికల్లో కూడా కేసీఆర్, హరీష్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 100 సీట్లు ఖాయం, కాంగ్రెస్ పార్టీ ఖతం, 3rd ప్లేస్ పోతుందని విర్రవీగినటువంటి పరిస్థితి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించినారు. తీరా ఎన్నికలు వచ్చేవరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇష్యూకి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి తీసుకుపోయి ఫామ్ హౌస్ లో అనుకుంటే ఇప్పటి వరకు కూడా అత్తలేడు పత్తలేడు.
వాళ్ళ పార్టీ అధ్యక్షుడు. రెండవది అమ్మా, పార్లమెంట్ ఎన్నికలు ఏం జరిగిందమ్మా, సారు కారు 16 అని తిరిగిండు, దేశమంతా పసేసుకొని తిరిగినప్పటికీ ఒక్క సీటు లేకపోగా డిపాజిట్లకు వెళ్ళంతైనాయి. సరే అది పోయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బై ఎలక్షన్ జరిగిందమ్మా, సేమ్ అక్కడ ఒక మహిళా సోదరమని ఎమ్మెల్యే టిఆర్ఎస్ ఎమ్మెల్యే యాక్సిడెంట్ లో చనిపోతే వీళ్ళు ఇదే సింపతితో పోయినటువంటి పరిస్థితి. అప్పుడు ఇవే మాటలు, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, వ్యతిరేకత వచ్చేసింది, మేము బ్రహ్మాండం గెలుస్తున్నాం అంటే అక్కడ కూడా థర్డ్ ప్లేస్ పోయినట్టు పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతుంది, కొత్త ఏం జరగదు. మేకపోతు గాంభీర్యం ప్రవర్తించకపోతే పార్టీ క్యాడర్ వెళ్ళిపోతుంది, పార్టీ నాశనం కనబడకుండా పోతుందన్న భయంతో కేటీఆర్ గారు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఈ 3 చూసిన పరిస్థితులు పర్యాయాలు మీరు చూసినప్పటికీ అన్నిట్లో కూడా వీళ్ళు మేకపోతు గంభీరం వ్యవహరించిన తీరే. అయినప్పటికీ ప్రజల తీర్పు ఎప్పుడు సామాజిక న్యాయం అభివృద్ధి వైపే ఉంటది, కాంగ్రెస్ వైపే ఉంటది. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి అన్న మాటలో 100కు 150% నిజం ఉంది. ఎందుకుంది ఈ మాట అంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకి కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు నీ సొమ్ము నా సొమ్ము పేదవాడి సొమ్ము రక్తం ప్రతి అనువనము రక్తం బొట్టుతో తీసినటువంటి ట్యాక్స్ కట్టిన పైసలు తీసుకపోయి బూడిద పాలు చేసిండు. 1 ఎకరం నీళ్లు రాకపోగా కట్టిన 2 నెలలకే కూలిపోయి మూలపడ్డ పరిస్థితి. ఒకటి అదైపోయిందమ్మా. సెక్రటరియట్ కూడా అమ్మా బ్రహ్మాండమైన సెక్రటరియట్ కూల్చేసి కేవలము దాంట్లో ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేకపోతున్నారు. కానీ వెనకాల ఉన్న మాటలు ఇంకో నిజాం సర్కార్ అందులో కొన్ని సొమ్ములు బంగారాలు దాచినారు, అవి తొవ్వి తీసిన, ఇది కూడా చర్చ జరిగింది. వాంటెడ్లీ అది కట్టినామా కమిషన్ గురించి. సరే ఇవన్నీ కూడా ఎవరి సొమ్మమ్మా, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అమ్మిన సొమ్ముతో కట్టిందా, ప్రజల సొమ్ముతో కట్టిరా? మూడవది, నీ 3వ అంశం చెప్తా. రేపు ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 100కు 150% దాదాపు 30,000 పైచీలుగా మెజారిటీ నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆల్రెడీ ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళ చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మ వచ్చి కేటీఆర్ గురించి ఏం ప్రెస్ మీట్ లో చెప్పిందో ఇవాళ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా చూసినారు. నా కొడుకు చావడానికి మాకు అర్థం కావట్లేదు, చచ్చిపోయినప్పుడు మమ్మల్ని హాస్పిటల్లో పోనివ్వలేదు, మమ్మల్ని కలవనివ్వలేదు, దేనికి కలవనివ్వలేదు అంటే కేటీఆర్ బినామీ అని ఒక పుగారా వచ్చింది కాబట్టి మమ్మల్ని కలవనివ్వలేదు. వాళ్ళ అమ్మ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అంటే కేటీఆర్ గొప్పతనం ప్రజలకు తెలిసింది. ఈ రోజు ఆ సింపతి కూడా పరిస్థితి లేదు. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మాయి నా కొడుకు చావు కారణం కూడా ఈ బీఆర్ఎస్ కేటీఆర్ ప్రభుత్వమే అన్నట్టుగా ఈ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇక 3వ అంశం చెప్తా. ఎవరు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గాని బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలను, 2 రాజ్యసభ మెంబర్లను, 2 సెంట్రల్ మినిస్టర్లను ఇచ్చినప్పుడు కనీసం తెలంగాణ గురించి మాట్లాడకపోగా ఏ అభివృద్ధి కార్యక్రమం రూపాయి తెలంగాణలో ఈ పార్టీకి 1 రూపాయి తెచ్చిన దుస్థితి పరిస్థితి ఎప్పుడు లేదు. సరే పైసలు ఇవ్వలేదు. మొన్న మా బీసీ కులగణన విషయంలో, బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా వీళ్ళు పోయి 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ మెంబర్లు, 2 సెంట్రల్ మినిస్టర్లు పోయి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని, నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని, అయ్యా మీరు బీసీ కార్డు మీద ప్రధానమంత్రి అయినారు, మాకు బీసీ ఏదైతే రిజర్వేషన్ 42% ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బిల్లు పాస్ చేసినారు, మీరు దీన్ని ఖచ్చితంగా మీరు ఆర్టికల్ 31B లో పెట్టేసి 9th షెడ్యూల్ లో పెట్టి మాకు ఇమీడియట్లీ ఈ బిల్లు పాస్ చేయండి అని అడగొచ్చు. కానీ అడగరు. ఎందుకు అడగరు అంటే బీసీలు ఎదుగుదల వాళ్ళకి ఇష్టం లేదు. ఒకవేళ ఈ 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పడిపోతాయి. ఇక్కడ నితీష్ కుమార్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు బలం మీద వాళ్ళు ఎత్తుకుంటే ప్రభుత్వం ఉంది. మరి ఈ టైంలో కూడా మనం డిమాండ్ చేయకపోతే ఎట్లా? ఈ విషయంలోనే నరేంద్ర మోడీ గారి గురించి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి. వాస్తవానికి ఎక్కడ ఏ పని చేసినా అడ్డేమ్మా. ఎక్కడ లగచర్ల తీసుకోండి అడ్డుపడమే. ఈ రోజు మూసి ప్రక్షాళన చేద్దామా అడ్డుపడమే. ఈ రోజు వాళ్ళు మట్టుకు వాళ్ళ రాష్ట్రాల్లో గుజరాత్ లో గాని, యూపీలో గాని, ఢిల్లీలో గాని అక్కడ నదులు ప్రక్షాళన, యమునా, గంగా, ఈ సరస్వతి వీళ్ళు మట్టుకు ప్రక్షాళన చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో మన ప్రజల కోసం ఈ యొక్క మన మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటే ఇద్దరు దొందే. మా ముఖ్యమంత్రి గౌరవం రేవంత్ రెడ్డి అన్నారు, ఈ బ్యాడ్ బ్రదర్స్ పోయి మేము పండుకుంటామని అభివృద్ధిని అడ్డుపడింది వాస్తవమా లేదా ఈ తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఇంకా ఆయన చెప్పిన దాంట్లో ఇంకెంత నిజం ఉందంటే ప్రజలందరూ కూడా నిజమే అనుకుంటున్నారు. నిజంగా బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ లో భారతీయ జనతా పార్టీకి ఎంతైతే బాధ్యత ఉంటుందో భారతీయ రాష్ట్ర సమితికి అంతే బాధ్యత ఉంటుంది. వీళ్ళకున్నట్టు ఎమ్మెల్యేలు తీసుకుపోయి జంతర్ మంతర్ కూర్చొని మోదీ గారు డిమాండ్ చేయొచ్చు కదమ్మా, చెయ్యరు. వీళ్ళ 2 పార్టీలు చెయ్యరు. వీళ్ళకు ఒకటమ్మా, ఎస్సీ వర్గీకరణలో వీళ్ళ పాత్ర లేదు, రేవంత్ రెడ్డి గారు చేసినారు. బీసీ కులగణన రేవంత్ రెడ్డి గారు చేసినారు.
ఇవాళ గ్రూప్ 1 to గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రేవంత్ రెడ్డి గారు చేసినారు. ఈ రోజు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టింది రేవంత్ రెడ్డి గారు పెట్టింది. ఇలా ఉద్యోగ కల్పన 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఇలా నిరుద్యోగులకు విద్యలు కల్పించింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు. సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు, రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారు, ఉచిత బస్సు రేవంత్ రెడ్డి గారు, కరెంటు 2,200 యూనిట్లు రేవంత్ రెడ్డి గారు, 500 గ్యాస్ రేవంత్ రెడ్డి గారు, ఇంకా చెప్పుకోవడం 10 లక్షల రూపాయలు ఏదైనా ఆరోగ్యశ్రీ రేవంత్ రెడ్డి గారు. అమ్మ 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేనటువంటి కార్యక్రమాలు, సంక్షేమాలు, అభివృద్ధి 2 జోడేట్లలాగా నడిపిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి తెలంగాణకు రేవంత్ రెడ్డి గారమ్మా. ఆయనకు సంపాదన మీద కుటుంబ సభ్యులు బాగుపడాలి, నా బిడ్డ బాగుపడాలి, నా కొడుకు బాగుపడాలి లేదమ్మా. ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత, బడుగు, బలహీన వర్గాల, పేద వర్గాల కోసం పట్లాడుతున్నామా. వీళ్ళు బట్టగాల్సి నింద చేయడం, బట్టగాల్సి మీద వేయడం, బురద చల్లడం, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, 10 సంవత్సరాలు సంపాదించిన అక్రమ సంపాదన ఉంది కదా, వాటితో తయ్యడం ఆడుతున్నారు. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారమ్మా. సరైన సమయంలో సరైన వాటా ఆల్రెడీ అమ్మా. ఇంకొక విషయం నువ్వు చెప్పడం కాదు, వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి పుత్రిక, వాళ్ళ సొంత చెల్లెలే ఏమేం చేసినారో కూడా చెప్పిందమ్మా. ఒకరేమో కాళేశ్వరం మీద పైసలు తిన్నారని చెప్పింది వాళ్ళ బావ గురించి, వాళ్ళ ఇంకో అన్న గురించి ఏమో అడవుల జాగాలని తీసుకున్నారని చెప్పింది. ఈయననేమో 111 జీవో ఏదైతే గండిపేట కింద 111 జీవో 1,00,000 ఎకరాల భూముల్ని స్వాధీనపరుచుకున్నాడు. అట్లాగే సిరిసిల్లలో దళితులపై లారీలు ఎక్కించి చంపిన దాంట్లో కూడా, వాళ్ళ 3rd డిగ్రీ యూజ్ చేసిన దాంట్లో కూడా మా అన్న ఉన్నాడని ఆమె సొంత కూతురే చెప్పిందమ్మా. ఇంకా ఎక్కడ శాంటిటీ ఉంది, ఎక్కడ లీడర్షిప్? ఒక్క నిమిషం మోహన్ గారు హోల్డ్ లో ఉండండి. రాజు నాయక్ గారు, అప్పులు, అవినీతి, అహంకారం తప్ప జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇది బీఆర్ఎస్ పై గట్టి విమర్శ పడే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు దీనిపై? మన మిత్రుడు మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ముఖ్యెక్కడ ఉందంటే చుట్టూ దిప్పి చూపించినట్టుగా ఉంది. తన వైఫల్యాలను తానే చెప్పుకుంటూ తాము ఏం చేసినామో, ఏం అభివృద్ధి చేసినామో చెప్పురా నాయన అని అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో నేనేం చేయలేదు కానీ మా ముత్తాత చేసిండు, మా ముత్తాత మిసాలకు సంపంగా నూనె రాసిండు, మేము దాన్ని చూసుకొని మమ్మల్ని ఓటేయమన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ, ఏంది? ఈ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో అప్పు చేసినావు, ఏమైనా ఇటుకేసినావా, ఒక బిల్డింగ్ కట్టినావా, ఒక రోడ్ వేసినావా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినావా, ఏమైనా చేసినావా అని అంటే ఇవేం లేదు. కానీ మా మన్మోహన్ సింగ్ అప్పుడు అట్లా చేసినుండే, చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టిపోయినుండే, వాళ్ళు కట్టిరు కానీ నా వల్ల ఏం కాదని అంటున్నాడు. అంటే రాష్ట్రంలో ఎట్లా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుందంటే, ఒకసారి కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి చక్కగా కన్ను పంపించి వ్యాపారవేత్తల నుదుటిపైన పాయింట్ బ్లాక్ లో కన్ను పెట్టి అడుగుతున్నారు, ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, బీసీలను తొక్కుతున్నారు రెడ్డిలు అని చెప్పేసి మేము కాదు చెప్పింది. కొండా సురేఖ సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రి బిడ్డ. దీనిపైన సమాధానం చెప్పారంటే చెప్పనికి శాత కాదు. నేను ఓటుకు నోటులో దొరికిన దొంగను నేను దొంగలు దొరకలేదు, నేను పైసలు ఇవ్వలేదని చెప్పనికే కూడా చేతనైతే లేదు. రెండవది, మీరు ఇచ్చిన బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన హామీలు ప్రజలు అడుగుతా ఉన్నారండి. తెలంగాణ ప్రజలు, ఒక ముసలామ్మ మొన్న జూపల్లి కృష్ణారావు గారికి చెంపదెబ్బ కొట్టినట్టు అడిగింది, అయ్యా మీరు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ఏవి అని, రైతు బంధు ఇస్తామన్న వేరి 15,000 అని అడిగిర్రు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఎక్కడ ఉన్నాయి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని అడిగితే వీళ్ళకు మాటలు చెప్పలేక ఆ గల్లీలలోకి వెళ్ళి పారిపోయి చివరికి వాళ్ళ మనుషులని, కిరాయి మనుషులను పెట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఇంకా మాట్లాడతారు ఇక దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ఇక ఏం మాట్లాడతారంటే వీళ్ళకి ఏమీ రాలేదంట. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురిగింద కింద నల్లగా ఉంటది, అది చూసుకోవాలి, తమకు తాము చూసుకోవాలి. ఎట్లా అంటే, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఈనాడు. ఈ రోజు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో అసలు జీరో అంటే జీరో. ఎక్కడ ఢిల్లీలో ఒక ఎంపీ గెలిచిరా వీళ్ళకు? అదే విధంగా వీళ్ళకి ఏ రాష్ట్రాలలో, మణిపూర్లో ఒక ఎంపీ ఉన్నాడా? వీళ్ళకి ఏ రాష్ట్రంలో 8 రాష్ట్రాలలో జీరో. వీళ్ళ ఖాతానే ఓపెన్ చేయలేదు. ఇక మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, మేము ఈ రోజు బలమైన ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రంలో. మీరు చెప్పిర్రు ఏదో బంగారాలు ఉన్నాయి, మరి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల గాడిద గుడ్డు పళ్ళు తమ్ముతున్నారా? గుడ్డిగాడిద పళ్ళు తమ్ముతున్నారా మీరు? ముఖ్యమంత్రిగా గుడ్డిగాడిద పళ్ళు తమ్ముతున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఒకవేళ సెక్రటరియట్ లో మీ కింద ఖనిజాలు, డబ్బులు నిజాం రాజు సంపాదించిపోయి ఉంటే మరి ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేసి ఎందుకు తీసుకుంటలేరు? ఒకవేళ నిజంగానే నీకు చేతనైతే కాళేశ్వరంలో నీకు దమ్ము సత్తా
నీకు ఏదైనా ఉండి ఉంటే మరి కాళేశ్వరంలో అన్యాయం జరిగితే మరి దానిపైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతకాక ఎందుకు సిబిఐకి ఇచ్చేసింది? చేతకాక ఎందుకు చతికిల పడిపోయారు? మీరు ఏం అభివృద్ధి చేసిర్రు, ప్రజలకు ఏం చెప్పిర్రు, మీరు ఏం చెప్పిర్రు, ఏం చేస్తారు అది చెప్పామనంటే ఉదయం లేస్తే కేసీఆర్ గారి పైన లేచి ఏడవడం. ఎన్ని రోజులు లేడు సరిగా కేసీఆర్ గారి పైన లేచి? మీరు కేసీఆర్ గారి పైన లేచి ఏడవడం తప్పిస్తే మీకు వేరే పని ఏమీ లేదు. మీరు చెప్పిన హామీలు ఒకవేళ మీరు చేయకపోతే ఈ 2.5 సంవత్సరాలలో, ఇంకా మిగిలిన 2.5 సంవత్సరాలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బంగాళాఖాతంలో 1000 కిలోమీటర్ల కింద పాతి పెడతారు ఈ ప్రజలు. తెలంగాణ ప్రజలు అంటే ఏమో ఆషామాషిగా కాదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దొంగ హామీలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏవైతే బూటక హామీలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ హామీలు అమలు చేయలేక చేతకాక చతికిల పడిపోయి ఈ రోజు వాళ్లకు వాళ్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాఫియా డాన్లుగా తయారైపోయారు. తెలంగాణ రాష్ట్రంలో రాజునాయక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. రాజునాయక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు మోహన్ గారు చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు రాజకీయంలో ఈ అంశం ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైతే ఉన్నాయో అవి చర్చనీయాంశంగా మారినాయి. ఇది ఓటర్లకు కొంచెం ఆలోచింపజేసే ఒక ప్రశ్నగానే ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలని కూడా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా వచ్చిందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే రాజునాయక్ విమర్శించినట్టు దీనిపై మీరేమంటారు మోహన్ గారు? ఏమంటున్నామా, ఇప్పుడు పాపం మా రాజు నాయక్ అనే సోదరుడు ఫ్రస్ట్రేషన్ లో కనబడుతున్నాడు. నాకు తప్పులేదు, ఎందుకంటే మునిగిపోయిన నావకు కొద్దిగా బాధలు ఉంటాయి, అచ్చగా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ఉంటది. తప్పులేదు, వాళ్ళు బాధపడి మధ్యలో మాట్లాడలేదు రాజు గారు. నేను మధ్యలో ఒకసారి మాట్లాడియండి, మోహన్ గారిని మాట్లాడియండి. రాజు గారు సబ్మిషన్ మాత్రమే, నేను మాట్లాడట్లేదు, సబ్మిషన్ చేస్తున్నాను. ఉండయా అని మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడు. టీవీ స్టూడియోలో ఏం మాట్లాడాలో అవగాహన లేకుండా విజ్ఞత లేక మాట్లాడుతున్నా అయ్యా అయింది. ఉండు కదా 2 నిమిషాలు రాజు గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి మోహన్ గారు కన్క్లూడ్ చేయండి. ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, కన్క్లూడ్ చేయండి, టైం కూడా లేదు మనకి. తీసుకొస్తారు టీవీలలో ఎట్లా మాట్లాడారు, తెలియని వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెడతారు ఎట్లమ్మా మీరు? నీ దగ్గర సత్తా లేదు, నువ్వు సత్తా లేదంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి లేదు. ప్రశ్నకు సమాధానం చెప్పమని చెప్తున్నా, ప్రశ్నకు సమాధానం చెప్పమంటున్నా. సబ్మిషన్ ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడినివ్వండి, మోహన్ గారిని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి మీరు. మోహన్ గారు చెప్పండి. నేను అదే చెప్తున్నా, ఆయన ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చేసి నేను చెప్తున్నా, ఆ ఫ్రస్ట్రేషన్ నాకు కనబడుతుంది, అయినా అర్థం చేసుకుంటా పాపం. ఖచ్చితంగా అమ్మా, ఈ రాబోయే రేపు 11వ తారీఖు ఎన్నికల నాడు మళ్ళీ మీరు ఈవినింగ్ డిబేట్ పెట్టండి, లేదా 14వ తారీఖు పెట్టండి. నేను ఛాలెంజ్ చెప్తున్నా, 20-30 వేల పైచిన మెజార్టీతో ఆడ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నా, ఇది మునిగిపోయే నావా టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఒక విషయం సోదరుడు చెప్తున్నాడు, ఎన్నికలు అయిపోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకుంటే ఎవరి సొమ్ము జీతం తీసుకుంటుండండి, ₹1,00,000 తీసుకుంటుండు కదా, అవి తీసుకోవద్దు. నిజంగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి. 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో వండుకొని ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నాడండి. ఎందుకు వండుకోవాలి? నీకు చేత కాకపోతే నీ అల్లునికి లేకపోతే నీ కొడుకుకి ప్రతిపక్ష పోదా. నువ్వు జీతం ప్రభుత్వం సామాన్యుడు జీతం ట్యాక్స్ కట్టిన పైసలు కదా నువ్వు జీతం తీసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో డబ్బులు తీసుకుంటారు. నువ్వు అసెంబ్లీకి రావు, చర్చ జరపవు, ప్రజల పక్షాన నువ్వు నిలబడవు. ఈ రోజు వచ్చి మా నాయకుడు అంటే 2 ఏళ్ళు ఫామ్ హౌస్ లో వండబట్టి బయటకు వచ్చి మాట్లాడేది లేదు. ఒకటి. రెండోది మా చెప్తున్నా, నేను 100% గ్రూప్ 1 to గ్రూప్ 4 ఒక్క రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి లేదు. మా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా గ్రూప్ 1 to గ్రూప్ 4 జెన్యూన్ గా పెట్టి అందరికి ఉద్యోగాలు కల్పించి ఈ రోజు నిరుద్యోగాల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ యువత సంతోషంగా ఉంది, ఇవాళ మహిళా సోదరమ్మలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ మహిళా సోదరమ్మలకు ఇవాళ గ్యాస్ కాడ 500 600 మిగులుతున్నాయి, కరెంటు బిల్లు కాడ మిగులుతున్నాయి, బస్ కాడ మిగులుతున్నాయి. ఇవాళ మహిళా సోదరమ్మలు 100-150 సంతోషంగా ఉన్నారమ్మా. మాకు నెలకి నీ పైసలు 15,000 మిగులుతున్నారని ఆయన అని. అట్లాగే అమ్మా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు చెప్పిన. ఇక నీ ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తా తల్లి.
ఏదైతే ఇదే వర్షన్ ఇదే మాటలు కంటోన్మెంట్ లో జరిగింది, మరి కంటోన్మెంట్ లో ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పరు, కానీ మాట్లాడతారు గెలుస్తామని చెప్తారు. మరి దేనికి? మరి అక్కడి ముందు ఓడిపోయారు, ఇక్కడ ఎందుకు గెలుస్తారు? సింపుల్ సమాధానం, దానికి వేరియేషన్ అయితే ఉంటుంది కదా తల్లి. అందుకే నేను ఏమంటున్నానంటే ఇక వాళ్ళకు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేసారు. ఆఫ్టర్ ఈ ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి విలీనం, దానికి అనుమానమే లేదు. పార్టీ ఉండదు, పార్టీ అనేది ఉండదు, అయిపోయింది. అల్లుడు ఒక దిక్కు, ఆయన దారి ఆయన చూసుకుంటాడు, కొడుకు దారి చూసుకుంటాడు, బిడ్డ దారి తీసుకున్నది. ఈ తెలంగాణ 10 ఏళ్లు సంపాదించి పేదల సొమ్మును రక్తంలాగా జంగలాగా తీసి లక్షల కోట్లు సంపాదించుకొని ఆస్తి పంపకాల్లో వచ్చినటువంటి ఈ డిఫరెన్సెస్ ఆ పార్టీని అలా నావని ముంచుతుంది. రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు రాజు నాయక్ గారు, మోహన్ గారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.